మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ఈ ఉదయకాలమున మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యము పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినమున మనుషులు కోరుకొనుచున్నటువంటి అభివృద్ధి లేక మనుషులు ఆశిస్తూ దాని కొరకు ఎన్నో రీతులుగా శ్రమపడొచ్చు. అనేక రకాల విధి విధానాలను అనుసరిస్తూ వారి యొక్క అభివృద్ధిని వారు మెరుగు చేసుకోవాలి అనేటువంటి తపనతో ఉంటున్న నేటి దినములలో మన యొక్క జీవితంలో మనము కోల్పోతున్నటువంటి అభివృద్ధి మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాల, ప్రియవనస్తుడా, ప్రియవనస్తురాల, నీవేదో అభివృద్ధి చెందాలి అని, నీవేదో అంచెలంచెలుగా ఎదగాలి అని అనేక విధములైనటువంటి కోర్సులు, ట్రైనింగులు, ఇంకా మీరు అనేక రకాలుగా సిద్ధపడుతున్నప్పటికీ నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము గనక లేకపోతే, దేవుని యొక్క వాక్యమును మీరు చదవకపోతే మీ అభివృద్ధి కుంటు పడిపోతుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము ధ్యానిస్తున్న అంశము గ్రో, GROW. ఈరోజు మనము రీడ్ ద బైబుల్ డైలీ అనేటువంటి పదాన్ని ధ్యానించుకుందాం. బైబుల్, ఈ బైబుల్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను ఈరోజు మనము గ్రహించాలి. చాలామంది బైబుల్ అనగానే అది ఒక మత గ్రంథం, లేకపోతే అది క్రైస్తవుల కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటిది అని అనేక మంది ఒక చెడ్డ తలంపుతో ఉంటూ ఉన్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ బైబుల్ అనేటువంటిది మానవుని యొక్క జీవితమునకు కావలసినటువంటి మూలాలను, లేక మానవుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే ఆ పరిస్థితులు వచ్చేసరికి తాను గ్రహించవలసినటువంటి విషయాలన్నిటిని కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డాయి. అందుకనే ఈ బైబిల్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటిగా BIBLE అనేటువంటి ఈ లెటర్స్లో మొదటి బి బేసిక్, బేసిక్ ఆఫ్ లైఫ్, బేసిక్ ఆఫ్ గ్రో. అసలు ఏమిటి నీ బేసిక్? నీవు అభివృద్ధి చెందాలి అంటే, నీవు ఎదగాలి అంటే, నీవు విస్తరించాలి అంటే మీ యొక్క అభివృద్ధి ఏమిటి? లేకపోతే మీ యొక్క బేసిక్, మీ ఆలోచన, మీ మూలం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూడండి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ఎందుకంటే చాలా సమయాలలో మనము అభివృద్ధి చెందాలి అని అనుకుంటూ ఉంటాము, కానీ మన అభివృద్ధి దేనిపై ఆధారపడి ఉంది అంటే మనకు మూలమైనటువంటి దానిపై ఆధారపడి ఉన్నది. వాట్ ఈస్ యువర్ బేసిక్ అనే ప్రశ్న నువ్వు వేసుకుంటే, చూడండి దయచేసి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనము నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని,
ఆయన ఆకాశమును విశాలపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని అనుసరించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులకు చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట వినుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఈరోజు మనకు మూలం పర్వతములు పుట్టకమునుపు, భూమిని పునాది లేనప్పుడు ఆయన దేవుడై ఉంటున్నాడు. ఈరోజు నా జీవితములో ఆయన దేవుడుగా ఉంటూ ఉన్నాడనేటువంటిది మీరు గ్రహించాలి. మూలము, బేసిక్. ద బైబుల్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ గ్రోత్. ద బైబుల్ ద బేసిక్ ఆఫ్ లైఫ్. ద బైబుల్ ద బేసిక్ ఆఫ్ జాయ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథమే మనకు సంతోషమునకు కారణం. పరిశుద్ధ గ్రంథమే మన యొక్క అభివృద్ధికి పునాది. కనుక ఈ యొక్క అభివృద్ధిలో మనము రెండవ పదాన్ని చదువుతూ ఉన్నాం, రీడ్ ద బైబుల్ డైలీ. ఎందుకు బైబుల్ ప్రతి దినము చదవాలి అంటే, బైబుల్లో దాచబడినటువంటి సర్వ సంపదలు, సర్వజ్ఞానం ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనము బైబుల్ను ప్రతి దినం చదవాలి. ఎందుకు చదవాలి అంటే, అది మనకు ఆధారమై ఉన్నది, మన మార్గమును సరిచేసేదై ఉంది, మనకు మార్గమును చూపించేదై ఉంది. కాబట్టి ప్రతి దినం బైబుల్ను ధ్యానించుట వలన మనకు ఒక చక్కని అభివృద్ధిని దేవుడు కనబరుస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఐ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, ఇన్స్ట్రక్షన్స్. నీవు ఈ లోకమునందు ఈ రీతిగా జీవించాలి, ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ నిర్ణయిస్తుంది. దేవుని వాక్యం చెప్పుచున్నది, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు, మీ ఆలోచనల వంటివి నా ఆలోచనలు కావు. ఇదిగో మా ఆలోచనలు మీకు ప్రయోజనకరములై ఉన్నవి అంటుంది. కనుక ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ లేనప్పుడు తాను చేయవలసిన పని, తాను నడవలసిన మార్గం, తన యొక్క విధి ఏమిటో తెలియకుండా చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగో ప్రాముఖ్యమో, ఈ భూమి పైన జీవిస్తున్న సర్వ మానవాళికి సూచనలు ఇచ్చుటకై దేవుడు పరిశుద్ధ గ్రంథమునిచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి మానవునికి చక్కని సూచనలు ఇస్తుంది, చక్కని ఆలోచనలు ఇస్తుంది, సమయోచితమైనటువంటి జ్ఞానము చేత నడిపిస్తూ ఉంది. అందుకనే ఈ సూచనలు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 18వ వచనములో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నది, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులుండును భాస్కములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు
వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ సూచనలను మనము కలిగి ఉండాలి. వాటిని మన చేతి కట్టుకోమని వాక్యం చెప్పుచున్నది. కానీ నేటి దినాలలో చేతి కట్టుకోవడమేమో కానీ కనీసం చేత్తోనైనా మోస్తే చాలు. పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఒక శ్రేష్టమైనటువంటి సూచనలుగా తీసుకోవాలి. ఆ సూచనలే మన జీవితానికి కావలసినటువంటి ఒక చక్కని అభివృద్ధిని చేకూరుస్తాయని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే 3వ లెటర్ బి మీన్స్ బిఫోర్. BIBలో బిఫోర్, ముందు, భవిష్యత్తు. ఈ భవిష్యత్తును ముందుగా మనకు తెలియపరిచేటువంటిదే బైబుల్. నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియపరచుటకే దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఉంచి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో మరి ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. చూడండి దయచేసి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడొచ్చు. ముందున్న వాటి కొరకై. బిఫోర్ we have the great life, before we have the reward. ఇదిగో మన ముందు ఒక మంచి మరి కిరీటం ఉంది, ఒక మంచి పదోన్నతి ఉంది. ఆ ముందున్న వాటి కొరకై మనము వేగిరపడవలసినటువంటి అవసరత ఉంది. ద బైబుల్ షోస్ ద ఫ్యూచర్ లైఫ్. ద బైబుల్ షోస్ ద యువర్ గ్రోత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీకు ముందుగానే పరిశుద్ధ గ్రంథము నీ అభివృద్ధిని గురించి తెలియపరుస్తూ ఉంటుంది. అందుకనే మనము ప్రతిదినం దేవుని యొక్క వాక్యమును ధ్యానించు వారమై ఉండాలి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో మనకెంతో ఆనందం, ఎంతో బలమని దేవుని వాక్యం చెప్పుచున్నది. అలాగే 4వ మాట చూచినట్లయితే లివింగ్ అనగా వదిలి లేక విడిచి. we should leave the earth as possible as. భూమిని మనము ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. ఈ భూనివాస జీవితం అశాశ్వతమైనటువంటిదని మనము తెలుసుకోవాలి. చాలామంది వారి యొక్క అభివృద్ధిని పక్కకు త్రోసేసి ఈ భూమిపైన అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి పనులు పెట్టుకుని వారి యొక్క అభివృద్ధిని విడిచిపెట్టేసేస్తారు. అందుకే ఈరోజు చాలామంది జీవితంలో ఎక్కడేసిన గొంగలు అన్నట్టు అక్కడే ఉన్నారు. వారికి ఏమాత్రం అభివృద్ధి లేదు. కారణం ఏమిటి అంటే ఈ భూనివాస జీవితమును విడిచిపెట్టాలి అనేటువంటిది ఏ వ్యక్తి కూడా గ్రహించటల్లా. పోరాడుతున్నారు, ఆరాటపడుతున్నారు, అనేక రీతులుగా ఆవేశపడుతున్నారే కానీ వారి యొక్క జీవితములో భూమిని విడిచిపెట్టాలి అనేటువంటిది తెలుసుకోవట్లా. బైబుల్ చెప్పుచున్నది ఈ భూనివాస జీవితం కొంతకాలమే. ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది ఈ మానవుని యొక్క బ్రతుకు. ఈ మానవుని యొక్క బ్రతుకును దేవుడు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత వారు ఎక్కడికి వెళుతున్నారో ఆలోచన చేయమని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అందుకనే మనము భూమిని విడిచిపెట్టు వారము అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే పరదేశులం, మనం పరదేశులం. ప్రియులారా, మనది ఈ పట్టణం మనది కాదు, ఈ నేల మనది కాదు. మనం ఎలా వచ్చేమో అలాగే తిరిగి వెళ్ళిపోతాము అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి.
ఆ సత్యము నువ్వు తెలుసుకున్న రోజు నీ అభివృద్ధిని నీవు కన్నులారా చూస్తావు. కనుక అలాంటి అభివృద్ధి కొరకై మీరు సిద్ధపడండి. పరలోక పట్టణము మన సొంతం. ఈ భూనివాస జీవితం అశాశ్వతమైనటువంటిదని గ్రహించినప్పుడే మీరు ఈ భూమిని విడిచిపెట్టుటకు సిద్ధపడతారు. అలాగే ఐదవదిగా చూసినట్లయితే ఎర్త్, లోకం. లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అని దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ మనకు చాలా అవసరం. మనము అభివృద్ధి చెందాలి అంటే, మనము అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఆ తండ్రి ప్రేమ మన పక్షాన ఉండాలి. ఆ తండ్రి మనలను దీవించాలి. అప్పుడే మనము అభివృద్ధి చెందుతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే. ప్రతి దినం దేవుని యొక్క వాక్యమును ధ్యానించు. ప్రతి దినం దేవుని యొక్క వాక్యమును పఠించు. పరిశుద్ధ గ్రంథము నీకు గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చింది. ద బైబుల్ మీన్స్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్. ఈ భూమిని విడిచిపెట్టక ముందే నీవు కొన్ని సూచనలు, సలహాలు తీసుకొనుటకు మూలమైనటువంటిదే బైబుల్. దిస్ ఈస్ ద బైబుల్, దిస్ ఈస్ ద లైఫ్. దేవుని యొక్క వాక్యము మనకు జీవమునిచ్చింది. దేవుని యొక్క వాక్యము మనకు అభివృద్ధినిచ్చింది. దేవుని యొక్క వాక్యము మన ఎదుట ఒక చక్కని భవిష్యత్తు నుంచిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.